హలో, గుడ్ ఈవినింగ్. విజ్ఞాన్ యూనివర్సిటీకి ఎంతోమంది గెస్టులు వస్తుంటారు, పోతుంటారు. అనిల్ రావిపూడి లోకల్. థ్యాంక్ యూ గైస్. మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను చాలా ఈవెంట్స్కి వచ్చాను విజ్ఞాన్ కాలేజ్కి. అంటే మీ ముందు బ్యాచ్కి 1-2 ఈవెంట్లో కలిసినట్టున్నాను ఇక్కడ. కానీ ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటంటే నా సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్కి రావటం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందాక సోఫాలో కూర్చొని విజ్ఞాన్ కాలేజ్ వాళ్ళు వేసిన ఏవి చూసినప్పుడు నాకు ఒకసారి నా జర్నీ అంతా రికలెక్ట్ అయింది. ఇదే క్లాస్ రూముల్లో వెనక బెంచ్లో కూర్చొని బంకులు కొట్టి, ఇదిగో మా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు, మా బాబు, తిట్టించుకొని సో సినిమాలు చూస్తూ, సో ఈ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ పాస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఈరోజు మీ ముందుకు ఇలా డైరెక్టర్గా నిలబడ్డాను. అండ్ ఆ జర్నీ అంతా కళ్ళ ముందు కనబడింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికి? విజ్ఞాన్ రత్తయ్య గారికి. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు, అప్పటి వరకు మనం ఏంటి ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే క్లాస్కి తక్కువ వస్తుంటాం కదా. సో విజ్ఞాన్ మహోత్సవ్ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేశారు. సో విజ్ఞాన్ మహోత్సవ్లో నేను పార్టిసిపేట్ చేయటం, ఇలాగే మీ అందరి మధ్యలో స్టూడెంట్స్ మధ్యలో ఒక షీల్డ్ తీసుకెళ్ళటం, ఆ షీల్డ్ ఇంటికి వెళ్ళి చూపించడం, సో అంతా ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఆ విజ్ఞాన్ మహోత్సవ్ అనే ఈవెంట్ లేకపోతే నా మైండ్ సెట్ కానీ, నా ఎయిమ్ కానీ, నా డ్రీమ్ కానీ అటువైపు వెళ్ళేది కాదు. సో థ్యాంక్స్ టు రత్తయ్య గారు అగైన్, అండ్ సో హ్యాపీ టు బి హియర్. సో కాలేజ్ అనేది ఎడ్యుకేషనే కాదు, మన గోల్స్ని, మన పాత్స్ని, మన డ్రీమ్స్ని కూడా చూపిస్తుంది. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో మీలో చాలామంది టాలెంటెడ్ డాన్సర్స్ ఇందాకే ఎరగతీశారు స్టేజ్ మీద, బాయ్స్ అండ్ గర్ల్స్. సో సూపర్గా చేశారు, ఆల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. సో ఎడ్యుకేషన్తో పాటు ఫైండ్ యువర్ టాలెంట్ అండ్ గో ఫర్ ఇట్. అండ్ లైఫ్ ఏది మనకి ఎదురిచ్చేవదో మనమే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది బాధలోంచి సంతోషమైనా, ఓటమిలోంచి గెలిపోయినా. సో ఆల్వేస్ ఫీల్ దట్. అండ్